వాళ్ళు ఎప్పుడు మాటలు వేరే అని అంటారు అది 100% జీరో. ఒక అనుకుంటే మీరు అనుకోండి దాని సమస్య అంటే ఏ లెక్క ఇంకా కులాధిపత్య నెంబర్ 8309199380. ఇవన్నీ తీసుకున్నది మీ యొక్క ఏమన్నా నెక్స్ట్ జరిగే సంబంధించిన సమస్య మూలం గురించి చెప్పము. మీరు ఏ ఊరు? ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చిన? పోలీస్ స్టేషన్ మీరు ఎందుకు వచ్చారు? ఎందుక మా పిల్లలకు ఇట్లా గొడవ జరిగినందుకు వచ్చినాం. ఏం గొడవ జరిగింది? ఏమిటంటే బ్యానర్ చింపిండ్రు. బ్యానర్ చింపిండ్రు. ఎవరు చింపిండ్రు బ్యానర్? ఎప్పుడు చింపిండ్రు బ్యానర్? పిల్లలు ఇట్లా కట్టి ఎప్పుడు చింపిండ్రు బ్యానర్? ఎవరు బ్యానర్ చింపారు? మా బడికి పిల్లలు కట్టి ఇట్లా బయటికి వచ్చిండ్రా లేదా? బ్యానర్ చింపేసిండ్రు. ఏ బ్యానర్? ఏం బ్యానర్ అది? ఇది అంబేద్కర్ పుట్టినరోజు సంబంధించిన బ్యానర్ చేసుకున్నారు కదా, చింపిండ్రు. చింపితే ఏం చేసిండ్రంటే మా పిల్లలు చింపిండ్రు కదా అని వాళ్ళు ఇట్లా డీజేలో పెట్టుకున్నారు. పోతే ట్రాక్టర్ తెచ్చి పిల్లగానికి గుద్దిండ్రు. గుద్దితే అందుకని గొడవ చేసుకున్నారు. మళ్ళీ అది డీజేని మళ్ళీ ఓపస్ తోలిస్తే ఆ ఊరోళ్ళంతా ఓపస్ తోలిస్తే ఏం చేసిండ్రంటే అరే పోనీ అని డీజే తీసుకొని పోయి దించి ఇంటికి పోదామంటే మళ్ళీ ఏం చేసిండ్రు వాళ్ళు మళ్ళీ వచ్చి అడ్డం పెట్టారు. పిల్లలకు లైట్ అనేది బంద్ చేసి. ఎవరు వాళ్ళు? వాళ్ళు తెలుగు వాళ్ళు. లైట్ బాగా కొడదామనుకున్నారు సార్, అంతే లైట్ బాగా చేసి కొడదాం మొత్తం అంతా అనుకున్నారు. నైట్లో ఎట్లా బంద్ అయింది, ఎప్పుడు బంద్ అయింది, ఎట్లా బంద్ అయింది, నైట్ బంద్ చేసి మొత్తం అందరినీ కొడదాం అనుకున్నారు. అంతే వాళ్ళ ఉద్దేశం ఒకటే. పరిచయం లేదు, ఫస్ట్ మనం మాట్లాడదాం ఇప్పుడు ఈ సమస్య గురించి. అరే నా ఇష్టం అండి, చెప్పండి సార్. నా ఇష్టం చెప్పండి, నేను చెప్పాలి బయట వాళ్ళకి. నేను వాళ్ళ చెప్తాను, ఆయన పొలిసు కంప్లీట్ వాళ్ళు నేను చెప్తాను. లేవంటారా? చెప్పండి ప్లీజ్ సార్, చెప్పండి లేవంటారా? నేను మీకు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను. చెప్పండి లేవంటారా? రేట్స్ లేవంటారా? నాకు లేవంటారా? మీరు మాట్లాడతా చెప్పండి ప్లీజ్. సార్ వితౌట్ అని కాదండి, నేను ఏమంటున్నా సార్ ప్లీజ్. వితౌట్ అని కాదు, ఆ రైట్స్ నాకు ఉన్నాయండి సార్ ప్లీజ్. ఎస్ఐ గారు ఆ రైట్స్ నాకు ఉన్నాయి సార్ ప్లీజ్. నేను ఏమంటున్నాను మిమ్మల్ని వివరాలు అడుగుతున్నాను. వివరాలు మీరు చెప్పేది చెప్తాను. మీరు నాతో మాట్లాడి ఇంత ఇబ్బంది పడతారు, నాకు అర్థం కాదు. ఇబ్బంది కాదు, నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను డిసిషన్ సహకరించాను సార్ ప్లీజ్. సహకరించాను, మీడియా వాళ్ళకి సహకరించి మీ మంచి గురించి ఎలిగేషన్ బయట పెట్టాలి కదా. మీ పని నుండి ఎలిగేషన్ బయట పెట్టాలి కదా. నేను చేస్తాను. ఒక ఎస్ఐగా మీ పని ఎలిగేషన్స్ ఉంటే బయట పెట్టాలి అవుతా? నేను పెట్టాలి అవుతా? మిమ్మల్ని అడిగితే ఇంత మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది నాకు అర్థం కావట్లేదు సార్. ఏంది ఏం లేదు సార్, వాళ్ళ ఓవరాల్గా కుదురుమలలో జరిగిన ఇష్యూపై నేను ఎస్ఐ వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎస్ఐ గారు చాలా దురుసుగా ప్రవర్తించిన సందర్భం ఉంది. ఇక్కడ ఒక టీవీ ఛానల్ వాళ్ళను, ఒక మీడియా ఛానల్ వాళ్ళని పెట్టుకున్నాను, ఎలా మీరు లోపలికి వస్తారు, నా పర్మిషన్ ఉంటుందనేటటువంటి
ధోరణిలో ఆయన బిహేవ్ చేసింది కాబట్టి ఇట్టి విషయంలో ఎస్ఐ గారు కూడా చాలా ఒక మీడియా వాళ్ళతోటి ఒక సోషల్ మీడియా వాళ్ళతో తీరు బాగాలేనప్పుడు ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. వాస్తవంగా బేసత్తుగా ఎస్ఐ గారు మీడియా వాళ్ళకి సహకరించకుండా మీడియా వాళ్ళని దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కావున ఈ విషయంలో నేను జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ని నేను విషయంలో నేను ఓన కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తి ఒక మీడియా ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు కాస్త మీడియా ఛానల్లోకి ఉన్నట్టు చెప్పేట ప్రయత్నం చేయాలి. కానీ ఆయన చెప్పకుండా ఏకంగా మీడియా వాళ్ళని దురుసుగా మీడియా వాళ్ళ పని దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్న కావున ఇటు విషయంలో ఖచ్చితంగా జిల్లా ఆఫీసర్లు పై ఆఫీసర్ ఖచ్చితంగా ఇస్తామని చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ T9 న్యూస్తో బాలరాజ్. థ్యాంక్ యూ. బ్యానర్ చింపిండ్రు. మా అల్లుడు వచ్చి 2 మాటలు మాట్లాడి మీరు పోయి డీజే ముందలా ఆడిపోండి రా అంటని మా పిల్లలకు చెప్తే ఆయన ట్రాక్టర్ దిగి వస్తున్నారా తన్నులకు వచ్చినావా అంటని మా అల్లుని కూడా కోపమయ్యాడు. ఆయన మా మామ కొడుకే ట్రాక్టర్ అయిన సీను. ఆయననే జబర్దస్త్ చేసి దిగుతున్నా ఎట్లా మీది ఎట్లా అనుకుంటున్నారు డీజే మిమ్మల్ని బాటలు ఎవడు ఎట్టమన్నాడు ఎవడు మిమ్మల్ని డాన్సులు చేయమన్నాడు మాది లంచా కొడుకులలో అట్లా ఇట్లా అంటని అన్నాడు. సరే సార్ అంటారు మేము అనలేదంటారు కాబట్టి చట్ట ప్రకారమే వాళ్ళని ఎదుర్కొందాం. వాళ్ళు అయితే వినారన్నా ఖచ్చితంగా SC/ST కేసు పెట్టాలి వాళ్ళని. అంత చట్టాలు మీరు కంపల్సరీ దీన్ని సామరస్యంగా ఇప్పుడు అయిపోయి సార్ చట్టం వాళ్ళకు తెలియాలి. నా ఉద్దేశం ఏంది కాంప్రమైజ్ మాత్రం వద్దు. చట్టం తెలియాలి వాళ్ళకు. అరే వీళ్ళ దగ్గర పోతే గిట్లా ఉంటది కదా అనేది భవిష్యత్ తరాల కన్నా తెలియాలి. చెప్పే అవసరం లేదు. కానీ ఒక్కటి మాకు న్యాయం చేయండి అంతే. అంటే వీళ్ళనంటే ఏం కాదు అయితే అయితే ఏమైతుంది స్టేషన్ బిల్ తీసుకోవాలి సార్. వాళ్ళు వ్యవస్థ ముందే అంత నిర్లక్ష్యంగా మరి అంత ఆంకరంతో ఎందుకు మాట్లాడు? పోలీస్ సిబ్బంది ఉన్నారంట ఆల్రెడీ అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ చెప్పండి. ఎవరిని వేగది ఉంటే ఏం చేసుకోండి. మీరు మా కాళ్ళ కింద ఉండాలి. మాది సార్ ఇవన్నీ విజువల్స్ కూడా ఉన్నాయంట కదా, వీడియోలు ఉన్నాయంట కదా. 5 సంవత్సరాల నుంచి కాదు గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఆడ బాధపడతలే ఉన్నారు. యాదగిరి సార్ ఒకటి మాదేంటంటే విజువల్ యాక్చువల్ మా పిల్లలు వీడియోలు తీస్తున్న సందర్భంలో మన సిబ్బంది ఉన్నారంటే తీయకుండా రాలేదు సార్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా స్టేషన్ ఒకసారి పిలిపించి చూడండి, వీడియో చూడండి, మీరు లైవ్ లో చూడండి, మీరు చూస్తే ప్రత్యక్షంగా అర్థమైంది కదా. ఇప్పుడు ప్రత్యక్షం మీరు వినండి సార్, పర్స్ కూడా వింటే మీకు అర్థమవుతుంది కదా. పిలిపించమనండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను నేను ఎంక్వైరీ చేసినాము దానికి సంబంధించి మీరు ఏదో మాట్లాడుతున్నారు ఏం లేదు. మీరు ఎలాగో దాన్ని ఏమంటారు రిపోర్ట్ కూడా చేసినాం కాబట్టి కేసు చేయాలి. అలా కేసు నడుస్తుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఎఫ్ఐఆర్ చేయకుండా దాన్ని ఏం లాంచ్ ఏం లేదు, కాంప్రమైజ్ మాట్లాడేది ఏం లేదు. ఓకే, ఇది ఎంతకంటే ఇప్పుడు ఏం లేదంటే ఏమైనా ఉంటే మీకు తర్వాత మీరు ఏదో కొన్ని అంశాలు చెప్తున్నారో విత్ ఇన్ నెక్స్ట్ వీక్ మీరు టైం తీసుకొని మీరు ఎప్పుడైనా రమ్మని నేను ప్రతిసారి అందుబాటులో ఉంటా సార్. ఒకటి దానికి ఇబ్బంది మీరు స్పష్టంగా వాస్తవం చెప్తున్నాము. మీరు స్పష్టంగా కంటెంట్ డైవర్ట్ చేస్తాము అని ఒక కంటెంట్ డైవర్ట్ చేసి మరి నిందితుల తరఫున మరి మీరు మరి వాళ్ళ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మరి మీరు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు కానిస్టేబుల్ పిలిపించి వీడియోలు చూడంటే మాట దాటేస్తున్నావు. రెండోది ఏదో కేసు కట్టమంటే తూతూ మాత్రంగా కేసు కట్టడం కాదు. అక్కడ కంప్లీట్గా కమ్యూనిటీ పరంగా కూడా వల్గర్ లాంగ్వేజ్ తన కానీ ఆల్రెడీ బాబాసాహెబ్ అంబేద్కర్ పోస్టర్ చింపారు. మీరు ఫస్ట్ మెన్షన్ చేయండి SC/ST అట్రాసిటీ. మీరు అది చేయండి కానీ కేసు కట్టి నీకు సాయంత్రం చెప్తా మార్నింగ్ చెప్తా కాదు. SC/ST అట్రాసిటీ ఎఫ్ఐఆర్ చేసి ఇప్పుడు ఇవ్వండి. నేను అన్ని ఇదే చేస్తాను. ఆలోచన కేసు కట్టండి అంతే. కేసు కట్టండి. చెప్పింది ఏం లేదు సార్, చెప్పింది ఏం చెప్పట్లేదు. సిబ్బంది ముందరనే వాళ్ళంతా ఇచ్చిపోయినట్టే దాని అర్థం. ఒకసారి ఆలోచన చేయండి. మీ పోలీస్ సిబ్బంది ముందర
ఒకసారి ఆలోచన చేయండి మీరు. వాళ్ళ చట్టాలంటే గౌరవం లేదు సార్, ముందు చట్టాలంటే గౌరవం లేదు. కులాధిపత్యంతోనే మాట్లాడతారు అంతే. మమ్మల్ని వదిలేయ్, వాళ్ళని అడగండి. కుదురుమల వాళ్ళని అడుగు సార్, అడగండి. వాళ్ళని అడగండి. క్లారిటీ ఒకటి అంశాలను దాని గురించి మనం ఎలా చేద్దామని చెప్పిన నేను రెడీ ఉంటాను చెప్పి సెకండరీ కదా, సెకండరీ ఫ్రంట్ సెకండరీ వారం తర్వాత 10 రోజులు చేద్దామంటున్నా. అవసరం వేరే డిపార్ట్మెంట్తో మాట్లాడదాం. ఒకవేళ సమస్య మరీ ఎక్కువ ఉందంటే చేద్దాం, తప్పదు. ఎక్కువ తక్కువ చేద్దాం, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. క్లియర్ కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అడిగి చెప్పిందే చెప్పు. ఏం లేదు సార్, ఫైనల్ గా కూడా వచ్చింది కూడా మీరు ఎస్సీ ఎస్టీ యాడ్ చేసి ఎఫ్ఐఆర్ ఇస్తే అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ యాడ్ చేసి ఎఫ్ఐఆర్ ఒకసారి మాట్లాడుకొని దాని దగ్గర అది వేరే పిఎస్ కదా పంపించినామంట, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. నేను చూపెట్టలేదు, అది డీజే పర్మిషన్ ఒకటి. రెండో విషయం ఏం చెప్పాలా, మీకు ఏదైతే అడుగుతున్నారో కంప్లీట్ తీసుకోలేదు అంటున్నారు కదా. కంప్లైంట్ తీసుకున్నాం కానీ ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఏదైతే ఇప్పుడు మీరైతే అడుగుతున్నారో అసలు మా విషయంలో మాట్లాడుకోవాలి. మాట దాని తగ్గట్టు ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకొని అది మనం చేస్తాం. దాని గురించి ఇక్కడ టాపిక్ డైవర్ట్ లేదు. మా వాళ్ళు రాసి పెట్టుకున్నారా లేక మళ్ళీ మీరు రాసి దాన్ని వాళ్ళ సంతకాలే ఉంటాయి, వాళ్ళ సంతకాలే ఉంటాయి కానీ సార్ ఇప్పుడు మేము మళ్ళీ వాళ్ళ సంతకాలే ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మీరు దాని గురించి మరీ ప్రతి ఏమంటారు మనం డిస్కషన్ చేస్తాం, ఆఫీసర్తో చేస్తాం, చట్టపరంగా ఎట్లా చేస్తాం. ప్రతిదీ మీకు ఏమంటారు అన్ని చాలా మంది ఆఫీసర్లు మాట్లాడారు, చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అది దానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రతి దానికి నాకు లిమిట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది చట్ట ప్రకారంగానే. అర్థమైంది అవకాశం వచ్చిందని అంటే వీరైనా ఎవరైనా సరే దాన్ని ఎంతవరకు లాగాలి అంతవరకు లాగాలి. నేను చేస్తాను, చట్టపరంగా చేస్తాను చెప్తున్నా కదా. మేము కంప్లైంట్ మీరు పైసలు మాట్లాడారు 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడుతుంటే ఇంకేమి ఎన్ని నిమిషాలు అప్పుడు ఒకసారి టోటల్ ఇక్కడ మెజారిటీ అభిప్రాయం కూడా ఎఫ్ఐఆర్ చేయాలి, అందులో ఎస్సీ ఎస్టీ మెన్షన్ చేసి అని అందరి అభిప్రాయం అదే. అందరినీ కూడా అదే కన్క్లూజన్ లాస్ట్, అది ఫైనల్. మాకు మీరు అన్ని తెలిసిన ఒక రకంగా ఇట్లా ప్రతిదీ ఇట్లా జరుగుతుంది కాబట్టి కదా. ఎంత యాదగిరి సార్ జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి సార్. అది ఇంకా పోతున్నాం, ఇంకా జరగాల్సింది చెప్పడం వేరేది ఉద్దేశం ఏం లేదు. ఏదో కావాల్సుకొని బీసీల మీద కేసులు పెట్టాలి, ఓసీల మీద కేసులు పెట్టాలి అనే కాన్సెప్ట్ మాది కాదు. ఏమున్నా ఫ్రాంట్గా ఉంటే మాత్రమే మా వాళ్ళు వస్తారు. ఒక ఫ్రాంట్గా ఉంటేనే వస్తాము. అదే ఉన్నది ఆడ సబ్జెక్ట్ ఉంది, ఖచ్చితంగా జరిగింది, అవమానం జరిగింది కాబట్టి వచ్చినాం. చేయండి సార్, అది మంచి ఆలోచన అండి. నేను ఏంటంటే నేను సమస్య మూలం గురించి ఆలోచిస్తున్నా, మూలం పోయేట సమస్య మూలం ఇంపార్టెంట్. పైన నేను చేస్తా అన్నాక కూడా మళ్ళీ చేయాలి. అందరూ ఇక్కడ వచ్చినటువంటి మరి వివిధ ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కరిస్టులు, అదేవిధంగా కుదుర్మల్ల గ్రామానికి చెందినటువంటి ప్రజలారా, ఈరోజు జరిగినటువంటి సమస్య ఇక్కడ దాకా ఎందుకు వచ్చినామంటే సార్ ఒక నిమిషం మీరు కూడా పోలీస్ స్టేషన్ అంటారు, ప్రజల మనిషి అందరికీ చెప్పండి అసలు వాస్తవంగా ఈరోజు మీరు పోలీస్ స్టేషన్ కావాల్సినటువంటి కారణం ఏంటి, అసలు జరిగిన సంఘటన ఏంటి, ఈ సంఘటన విషయంలో మీరు పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ మీ విషయంలో ఎలా స్పందిస్తున్నారు, అసలు వాస్తవంగా ఇక్కడ ఇష్యూ ఎక్కడ మొదలైంది అది సార్ క్లుప్తంగా చెప్పండి. 14 తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి కుదురుమల్ల గ్రామానికి చెందినటువంటి అంబేద్కరిస్టులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అదేవిధంగా మరి దళిత మహిళలు కానీ మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అందరూ కూడా కలిసి మరి ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఆ ప్రోగ్రాన్ని మరి ఇతర మరి దళితేతరులు
మరి బీసీలు కావచ్చు, ఇతర కులాలకు సంబంధించిన అందరూ కూడా మరి అక్కడ బహిష్కరణ చేసి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఈ పంచాయత్ సెక్రటరీ కానీ మరి కరెంటుకు సంబంధించిన ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ బెదిరించి కరెంటు తీపించి, అదేవిధంగా ట్రాక్టర్ ఇచ్చినందుకు పంచాయత్ సెక్రటరీ గారిని బెదిరించి మరి దళిత యువకులను లంజా కొడుకులాలా అని కులంతో తిట్టి దూషించినటువంటి మరి అందరి పేరు మీద మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 15 తారీఖు నాడు. మరి 15 తారీఖు నాడు మరి ఎస్ఐ గారి నిర్లక్ష్యంతో ఈరోజు మరి ఇంతమంది మరి ప్రపంచానికి తెలియవలసి వచ్చింది. కాబట్టి ఈరోజు కూడా మరి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే మరి దేశం మొత్తము మరి తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈరోజు మా దళితుల కోసం మేము పాటుపడి మరి ఎఫ్ఐఆర్ అయినంత వరకు మేము ఎక్కడైనా ధర్నాలు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి ఎస్ఐ గారిని మాట్లాడడం జరిగింది. సార్ కూడా నేను ఎంక్వైరీ చేసిన మరి అక్కడ దళితులకు అన్యాయం జరిగింది, అక్కడ దళితులను తిట్టిండ్రు, అన్ని విధాలుగా మేము ఎంక్వైరీ చేసినాం. కాబట్టి మేము ఎస్సీ వాస్తవంగా ఇష్యూ ఎక్కడ జరిగింది, ఏ విలేజ్లో జరిగింది సార్? కుదురుమల్ల గ్రామం. ఏ రోజు జరిగింది? కుదురుమల్ల 14 తారీఖు నాడు. 14 తారీఖు రాత్రికి జరిగిన విషయము 15 తారీఖు కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ కు సారు నిర్లక్ష్యంతో మరి ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదని ప్రజా సంఘాలుగా మేము అడగడానికి వచ్చినాము. సారు మాత్రము మంచిగా స్పందించిండు. మా పెద్ద ఆఫీసర్లతోటి మాట్లాడుకొని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాస్తవంగా 14 తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చి ఇప్పటివరకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు? దీని విషయంలో ఎస్ఐ గారు ఏమంటున్నారు? అదే మాకు ఇంత దాకా రాలేదు, మరి కూర్చొని గ్రామాల్లో మాట్లాడతారేమో అనుకున్నాడు. మరి ఆ విషయాన్ని మేము కూడా గట్టిగా గ్రామాల్లో మాట్లాడుతున్నాం విషయాన్ని మీతో సంప్రదించండి ఎస్ఐ గారు? లేదు, చేయలేదు. ఎస్ఐ గారు సంప్రదించిన మీరు ఎట్లా అనుకుంటారు? మేము మాట్లాడిన విధానం, ఆ సార్ చెప్పిన విధానాన్ని బట్టి మేము మాట్లాడవలసి వస్తుంది. అగ్రకులాలు వస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా ఉన్నది. ఆల్ పార్టీల యొక్క ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేసు చేయరాదని చెప్పి మరి వాళ్ళకు కూడా ఒత్తిళ్లు జరిగింటాయి. కానీ మేము కేసు అయినంత వరకు మేము ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తే లేదు. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లరి చేయడానికి మేము ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు కావాలని చెప్పి సంఘాల నేతలుగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కలిసారు కదా, అవును. ఈ రోజు రెస్పాన్స్ ఏంటి ఎస్ఐ గారు? అసలు చేస్తామంటే కేసు పెడతామంటున్నారా, లేకపోతే పై ఆఫీసర్లు అడిగి చెప్తా అంటున్నారా? పై ఆఫీసర్లను కలిసిన తర్వాత నేను కేసు చేస్తా అంటున్నాడు. అంటే వాస్తవంగా ఎస్ఐ గారు అన్ని కేసులలో పై ఆఫీసర్ సంప్రదించి కేసు పెడతారా, లేకపోతే ఓన్లీ ఎస్సీ ఎస్టీ విషయంలో ఈ విధంగా చేస్తారు? ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసులు వచ్చే వరకే అధికారులు వెనుక ముందు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఉద్యమించిన తర్వాతనే అట్రాసిటీ కేసులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము ఈ కుదురుమల్లకు సంబంధించిన కేసు కూడా మేము ఖచ్చితంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏప్రిల్ 14 తారీఖు రోజున ఇక్కడ ఎఫ్ఐఆర్ బాధితులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఎఫ్ఐఆర్ కాలేదు అనుకున్నారు. మరి మీరు పై ఆఫీసర్లను కలిసి ఆలోచన చేస్తున్నారా? మీరు ఎందుకు కలవట్లేదు? ఈ రోజు సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ చేస్తా అని చెప్పిండు. ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇస్తామని చెప్పిండు. ఒకవేళ ఇయ్యని పక్షంలో పై అధికారులను కూడా మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాము. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? మీరు ఎవరు? చెప్పమ్మా, ఏ ఊరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? గట్టిగా మాట్లాడండి. చెప్పండి ఊర్లో ఏం జరిగింది చెప్పండి అక్క. ఊళ్ళో జరిగింది చెప్పండి. అయితే బాజలు అది ఇది పెట్టింది, బాక్సులు పెట్టింది, డ్యాన్సులు చేసుకుంటా పిల్లలు పోదామని కేక్ కటాయించి ఆడుకుంటుండ్రి. ఆడుకుంటే అందుట్లో వడ్ల ట్రాక్టర్ తెచ్చి జరుగుండే అంట అని జరిగిపించిండు. ఎవరు జరిగిపించారు? ట్రాక్టర్ పిల్లగాడు ఎవరైనా. అయితే జరిగిపించినాక పోవయ్యా జాబ్ ఉంటుంది మస్తు ఉంటుంది అంటే కూడా అయిపో అట్లనే గొడవ పెట్టుకున్నాడు. జరసేపు కొడతారా కొందామా సూతమా అని ఒక పిల్లగానికి కలిగించిండు కూడా. ఇక పక్కకు జరిగితే పోమంటారు. మా బ్యానర్ కూడా ఈ రోజు ఇష్యూ గురించి మీరు ఇక్కడ ఎలా స్పందిస్తున్నారు? ఏంది విషయం అసలు? ఎస్సీ ఎస్టీల పైన జరిగే దాడుల విషయంలో ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఎలా స్పందిస్తుంది అనుకుంటున్నారు? వాస్తవంగా 14వ తారీఖు వచ్చినటువంటి ఇష్యూ పైన బాధితులు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు? ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు నిజంగా ఒక బాధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో నుంచి ఎస్సీ ఎస్టీ కేసులు అంటేనే నీరు గారుస్తున్నారు. ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ సుప్రీంకోర్టు ఏమో ఒక దిక్కేమో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టంగానే వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే సుప్రీంకోర్టు చెప్తుంటే
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటలేదు. ఎందుకంటారంటే గతం నుండి ఎన్నో కేసులైనా కూడా ఇప్పటివరకు ఒక్క కేసు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. చాలా మట్టుకు కొడంగల్ అవుతున్నాయి అంటారంటే చిన్నగా వాళ్ళకు చిన్న కేసులు తక్కువ పెట్టి ఒక 7 years బిలో అంటనని పెట్టి ఆ కేసులకు బెయిల్ ఇవ్వడం వల్ల ఈ కొడంగల్ ప్రాంతంలో ఇప్పటివరకు చాలా గ్రామాల్లో లొల్లిలు అవుతున్నాయి. ఎందుకంటానంటే వాళ్ళ మీద కరెక్ట్ ఒకవేళ యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే చాలా గ్రామాలలో ఈ అన్టచబిలిటీ అసలు డైరెక్ట్ ఇప్పుడు కుదురుమలలో మొన్న జరిగిన సంఘటన కూడా చూసుకుంటే డైరెక్ట్ వాళ్ళు మాదిగ లంజా కొడుకులలో మీకు ఏమైతే చూసుకుంటాం పోలీస్ ఎస్పీఐని కొంటాం ఎస్ఐని కొంటాం ఎవరినైనా కొంటాం మేము అవసరమైతే మిమ్మల్ని మీరు మా కాళ్ళ కింద ఉండేటోళ్ళు అనేటంత దౌర్భాగ్యంగా మాట్లాడు ఎందుకు నీకేమైతే సార్ మాట్లాడని నీకు ఇబ్బంది ఏమైతుంది అంటాను ఇబ్బంది ఏమైతుంది ఏం ఇబ్బంది అవుతుంది నీకు నీకు కూర్చో ఓకే మాట్లాడాలి పోలీస్ స్టేషన్ అంటారు మీరు ప్రజల మనిషి ఎన్నే మాట్లాడతాం మేము. అయితే మనకు పోలీస్ స్టేషన్ అందరికీ చెప్పండి అసలు వాస్తవం ఈరోజు మీరు ఈ పోలీస్ స్టేషన్ కావాల్సినటువంటి కారణం అసలు జరిగిన సంఘటన ఈ సంఘటన విషయం ఈ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఎస్ఐ ఈ విషయంలో ఎలా స్పందిస్తున్నారు అసలు వాస్తవంగా ఇక్కడ ఇష్యూ ఎక్కడ మొదలైంది ఆ విషయం క్లుప్తంగా 14 తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి కుదురుమల్ల గ్రామానికి చెందినటువంటి అంబేద్కరిస్టులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అదేవిధంగా మరి దళిత మహిళలు కానీ మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అందరూ కూడా కలిసి మరి ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఆ ప్రోగ్రాన్ని మరి ఇతర మరి దళితేతరులు మరి బీసీలు కావచ్చు ఇతర కులాలకు సంబంధించిన అందరూ కూడా మరి అక్కడ బహిష్కరణ చేసి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పంచాయత్ సెక్రటరీ కానీ మరి కరెంటుకు సంబంధించిన ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ బెదిరించి కరెంటు దీపించి అదేవిధంగా ట్రాక్టర్ ఇచ్చినందుకు పంచాయత్ సెక్రటరీ గారిని బెదిరించి మరి దళిత యువకులను లంజా కొడుకులాలా అని కులంతో తిట్టి దూషించినటువంటి మరి అందరి పేరు మీద మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 15 తారీఖు నాడు. మరి 15 తారీఖు నాడు మరి ఎస్ఐ గారి నిర్లక్ష్యంతో ఈరోజు మరి ఇంతమంది మరి ప్రపంచానికి తెలియవలసి వచ్చింది. కాబట్టి ఈ రోజు కూడా మరి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే మరి దేశం మొత్తము మరి తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈరోజు మా దళితుల కోసం మేము పాటుపడి మరి ఎఫ్ఐఆర్ అయినంత వరకు మేము ఎక్కడైనా ధర్నాలు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి ఎస్ఐ గారిని మాట్లాడడం జరిగింది. సార్ కూడా నేను ఎంక్వైరీ చేసిన మరి అక్కడ దళితులకు అన్యాయం జరిగింది, అక్కడ దళితులను తిట్టిండ్రు, అన్ని విధాలుగా మేము ఎంక్వైరీ చేసినాం. కాబట్టి మేము వాస్తవంగా ఇష్యూ ఎక్కడ జరిగింది ఏ విలేజ్ లో జరిగింది సార్? కుదురుమల్ల గ్రామం 14 తారీఖు నాడు 14 తారీఖు రాత్రికి జరిగిన విషయము. 15 తారీఖు కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ కు సారు నిర్లక్ష్యంతో మరి ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదని ప్రజా సంఘాలుగా మేము అడగడానికి వచ్చినాము. సారు మాత్రము మంచిగా స్పందించిండు. మా పెద్ద ఆఫీసర్లతోటి మాట్లాడుకొని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అదే మాకు ఇంత దాకా రాలేదు. మరి కూర్చొని గ్రామాల్లో మాట్లాడతారేమో అనుకున్నాడు. మరి ఆ విషయాన్ని మేము కూడా గట్టిగా మాట్లాడినాము. లేదు, చేయలేదు. మేము మాట్లాడిన విధానము ఆ సార్ చెప్పిన విధానాన్ని బట్టి మేము మాట్లాడవలసి వస్తుంది. తప్పకుండా ఉన్నది. ఆల్ పార్టీల యొక్క ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేసు చేయరాదని చెప్పి మరి వాళ్ళకు కూడా ఒత్తిళ్లు జరిగింటాయి. కానీ మేము కేసు అయినంత వరకు మేము ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తి లేదు. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లరి చేయడానికి మేము ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు కావాలని చెప్పి సంఘాల నేతలుగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐని కలిసారు కదా. ఈ రోజు రెస్పాన్స్ ఎస్ఐ గారు అసలు చేస్తామంటే కేసు పెడతామంటున్నారా లేకపోతే పై ఆఫీసర్లు అడిగి చెప్తా? పై ఆఫీసర్లను కలిసిన తర్వాత నేను కేసు చేస్తా అంటున్నాడు.
అంటే వాస్తవంగా ఎస్ఐ గారు అన్ని కేసులలో పై ఆఫీసర్ సబ్ నుంచి కేసులు పెడతారా లేకపోతే ఓన్లీ ఎస్సీ ఎస్టీ విషయంలో ఈ విధంగా చేస్తారు? ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసులు వచ్చే వరకే అధికారులు వెనుక ముందు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఉద్యమించిన తర్వాతనే అట్రాసిటీ కేసులు జరుగుతున్నాయి. అందులో కుదురుమల్లో అంబేద్కర్ జయంతి జరపడం వల్ల బీసీ వాళ్ళు వచ్చి మా జై శ్రీరామాన్ని పాటలు వేయాలని వాళ్ళ మీద ఒకటి ప్రోత్సహించే తాగి సీసాల వల్ల ఒకటి కుడి సంపదాన్ని ఒక టాక్టర్ అడ్డం పెట్టి చెరుకట్ట మీద డీజన్ వాళ్ళకి అప్పచెప్పుదామని పోయే క్రమంలో నేను అప్పచెప్పని వెంటకోరడం చాలా తప్పు. ఎందుకంటే ఇది చాలా వ్యతిరేకంగా అంటే ఏంటంటే మేము ఏం చెప్తున్నామంటే ప్రతి దానిలో బీసీలు ఏసీలు మనం ఏకం కావాలని మేము చెప్తుంటే బీసీలు వచ్చి మా మీద ఎస్సీ వాళ్ళ మీద దాడి చేస్తారు. ఎవరు మీరు బీసీ వాళ్ళకు రాజ్యాంగం కల్పించింది ఎవరు? మాకు 10% ఉంటే మీకు 15% రాసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి మిమ్మల్ని మేము మేల్కొల్తుంటే మమ్మల్ని మీరు తప్పుకున్నారు. ఎందుకు? ఎంతవరకు కరెక్ట్? మా వాళ్ళకి ఎందుకు టార్చర్ చేస్తున్నారు? మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? చట్టం కూడా ఇప్పుడు ఎస్ఐ గారు కూడా చేయాలన్నా మా వాళ్ళు చెప్తున్నారు చట్టం ప్రకారంగా. అతనికి చట్టం నిలవదా? మళ్ళీ ఛాయగా దాటానికి ఓటర్లు పెట్టుకోండి, వాళ్ళ ఓటర్లు మీరేం కోతారు, వాళ్ళ దుకాణానికి మీరేం కోతారు అని అనడం ఎంత కరెక్ట్? ఎంతవరకు ఇది? మళ్ళీ ఎస్ఐ సార్ కూడా ఉన్నాడు. సార్ గారు ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇష్యూలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పై ఆఫీసర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును తక్షణంగా అమలు చేయాలని మనవి. ముఖ్యంగా ముఖ్యంగా ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సబ్బండ జాతులకు ఆయన ఎంత అవమానం పొందినా, వెలివేసినా, గుడికి వెలివేసినా, బడికి వెలివేసినా కూడా ఏ జాతులు అయితే ఆయనను వెలివేసినాయో ఆ వెలివేసిన వారికి కూడా భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు మరి యావత్ ప్రపంచం, అన్ని రాష్ట్రాలు, భారతదేశంతో కూడి ప్రతి గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రపంచం మొత్తం ఆయన మేధస్సును, ఆయన జ్ఞానాన్ని, పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపుకున్న రోజు మరి కోడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం కుదుమల గ్రామంలో మరి ఇంత మేధమైనటువంటి ఆయనకు అన్యాయం జరగడం ఇది చాలా విడ్డూరం, బాధాకరం. నెంబర్ 1. అయితే అప్పుడైనా ఎప్పుడైనా ఏ రోజైనా కూడా రాజ్యాంగంలో మొదటిగా ప్రాధాన్యత ఇచ్చింది, రిజర్వేషన్ కల్పించింది బీసీలకి. దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఆలోచన చెయ్యాలి. మీరు ఎక్కువ అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు తక్కువ అనుకుంటున్నారా మీరు ఆలోచన చెయ్యాలి. సరే, తెలియని వాళ్ళు ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కాదు, ఆయన రాసిన రాజ్యాంగం గురించి మీరు చదవండి, తెలుసుకోండి. నిజం చెప్పాలంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినటువంటి మాటల్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక కులానికో మతానికో ప్రాధాన్యత ఇవ్వలేదు భారత రాజ్యాంగంలో. ఆయన అట్లా అనుకుంటే రాజ్యాంగం ఆయన చేతులనే, కానీ నా జాతికే ఇచ్చేది. మరి కాదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళు తెలియక ఆ రకంగా చేస్తారని చెప్పేసి సబ్బండ జాతులకు, సబ్బండ వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కూడా హక్కులు కల్పించినటువంటి మహానీయుడు ఆయన. అందరి వాడు అంబేద్కర్ అంటే. మరి ఆయన పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో అట్లా ఇంతకు ముందు కూడా 4 సంవత్సరాలు జరిగింది. అయినా కూడా మన జాతులు ఎట్లా అంటే జాలి జాతి, మాట ఇస్తే తప్పని జాతి. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇకనైనా మేల్కోండి బీసీలారా, అన్ని రకాలుగా హక్కులు పొందుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. ఓన్లీ బీసీలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న అన్ని కులాలు. అయితే ఎప్పటిలాగానే దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జన్మదిన వేడుకలు జరుపుతున్న
అక్కడున్న గ్రామస్తులు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, అందరూ ఒక పండగ వాతావరణంతో వాళ్ళు వేడుకలు జరుపుకుంటుంటే కొంతమంది అగ్రవర్ణాల మనకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యానర్ల చింపడమే కాకుండా మన యువకులను అందరినీ మాదిగా లంజ కొడుకులని ఏదో విపరీతమైన దుర్భాషలాడుతూ వారిని దూషించడం జరిగింది. ఆ విధంగా వారు 15వ తారీఖు దుద్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయకపోవడం ఒక దురదృష్టకరం. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఈ విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా ఈ కులాహంకారము, కుల వివక్ష, అంటరానితనం ఈ రకంగా ఉండడము మనకు సిగ్గుచేటు. ఈ భారతదేశంలో ఇన్ని రోజుల నుండి వ్యవస్థ ఎక్కడుంది, ఎవరేం చేసినా కూడా పెద్ద పెద్ద సభలు పెడతారు, పెద్ద పెద్ద మహానుభావులు, మేధావులు వస్తారు, ఎన్నో రకాలుగా వారిని ఇటువంటివి కుల వివక్ష లేదు, అంటరానితనం లేదు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు. గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మనం ఒకసారి చూస్తే ఈ విధంగా కుల వివక్షకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ఏదో రకంగా భయపెడుతూ ఎన్నో రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా మన వాళ్ళ మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ గారు కూడా కేసు కడతామన్నారు. అదేవిధంగా నిందితులను వెంటనే అరెస్టు చేసి వారికి ఎఫ్ఐఆర్ చేసి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి వారిని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇంకెవరికి ఇటువంటి ఎక్కడ ఏ విలేజ్ లో కానీ, ఏ గ్రామాల్లో కానీ ఇటువంటి దాడులు కానీ, ఇటువంటి అవమానపరమైన ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ వ్యవస్థ లోపల చట్టపరంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీములు, జై భీమ్, జై భీమ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏప్రిల్ 14 రోజున జరిగిన కుదుర్మల్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా సీఎం కాన్స్టిట్యున్సీ కుదుర్మల్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజున కొంతమంది కుదుర్మల్ల గ్రామంలో యువకులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఆ రోజు ఎంతో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఎంతో ఘనంగా చేసుకోవాలని వాళ్ళు ఆశించడం జరిగింది. కానీ కొంతమంది మనువాదలో ఉన్న కొందరు వ్యక్తులు, బీసీలు, ముదిరాజులు వాళ్ళు ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అడ్డుకొని ఈరోజు వాళ్ళు ఒక మాదిగ లంచ కొడుకులారా మీరు డీజే బాక్సులు పెట్టి దాంట్లో అంబేద్కర్ సాంగ్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్, దాంట్లో జై శ్రీరామ్ సాంగ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తూ కొంతమంది వ్యక్తులని ట్రాక్టర్తోని గుద్ది అలాగే నైట్ లో కరెంటు తీసి మా ప్రజలను అలాగే చంపడాన్ని కూడా వెనుకడపోవడానికి తెలియజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా సో ఇదండి వాస్తవంగా ఫస్ట్ నుంచి లైవ్ లో ఉన్నాడు అశోక్. అంబేద్కర్ వ్యతిరేక శక్తులారా సైలెంట్ దగ్గర తీసుకో. నెక్స్ట్ కృష్ణ దగ్గర తమ్ముడు స్థానికమైనటువంటి గ్రామానికి చెందినటువంటి స్థానిక వ్యక్తులు అంబేద్కర్ జయంతిలో భాగంగా వారు సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తి అనవసరమైనటువంటి గొడవ పెట్టుకొని ఈ విషయంలో అక్కడ కట్టినట్టు బ్యానర్లు కానివ్వండి, అదేవిధంగా వాల్ కోసం చించినటువంటి విషయంలో గడబడి స్టార్ట్ అయింది. అటు గడబడి స్టార్ట్ అయిన విషయంలో దళితులు వచ్చేసి దుద్యాల పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన సందర్భం ఉంది. ఆయన పిటిషన్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కట్టలేని చెప్పేసి ఇక్కడ టోటల్గా దళిత సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇటు విషయంలో ఓడంగల్ కాన్స్టిట్యున్సీ సీఎం ఇలాకాలోని ఇలాంటి పరిస్థితి ఉంటే పోలీసెస్ విధంగా పనిచేస్తే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయని క్లియర్గా మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి ఇటు విషయంలో దళిత నాయకులు
మూకుని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండానే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీరు చర్యలు తీసుకొని కట్టడి చేయాలంటే ఆలోచనతో భాగంగా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. కావున ఈ విషయంలో స్థానిక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఇక్కడ అవకాశం ఇవ్వకుండా పిటిషన్ మన ఫిర్యాదు వచ్చినప్పుడే స్పందించి వాటి విషయాన్ని సద్దుమణిగా విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ T9 న్యూస్ తోటి బాలరాజ్ కోడంగా. థ్యాంక్ యూ. వాళ్ళు ఎప్పుడు మాటలు వేరే అని అంటారు అది 100% జీరో. ఒక అనుకుంటే మీరు అనుకుంటారు సమస్య మహానుభావునికి అంటే ఏ లెక్క ఇంకా కులాధిపత్యం కొత్త పంచాయతీ ఎంఆర్పిఎస్ నెంబర్ 83091999380. ఇవన్నీ తీసుకున్నది మీ యొక్క ఏమన్నా నెక్స్ట్ జరిగే సంబంధించిన ఏమంటారు సమస్య మూలం గురించి చెప్పము. మీరు ఏ ఊరు? మాది కుదురుమల్ల సార్. ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చినారు? పోలీస్ స్టేషన్ మీరు ఎందుకు వచ్చారు? ఎందుక మా పిల్లలకు ఇట్లా గొడవ జరిగినందుకు వచ్చినాం. ఏం గొడవ జరిగింది? ఏమిటంటే బ్యానర్ చింపిండ్రు. బ్యానర్ చింపిండ్రు. ఎవరు చింపిన బ్యానర్? ఎప్పుడు చింపిండ్రు బ్యానర్? పిల్లలు ఇట్లా కట్టి ఎప్పుడు చింపిండ్రు బ్యానర్? ఎవరి బ్యానర్ చింపారు? మా బడికి పిల్లలు కట్టి ఇట్లా బయటికి వచ్చిండ్రా లేదా బ్యానర్ చింపేసిండ్రు. ఏ బ్యానర్? ఏం బ్యానర్ అది? ఇది అంబేద్కర్ పుట్టినరోజు సంబంధించిన బ్యానర్ చేసుకున్నారు కదా, చింపిండ్రు. చింపితే ఏం చేసిండ్రంటే మా పిల్లలు చింపిండ్రు కదా అని వాళ్ళు ఇట్లా డీజేలు అవి పెట్టుకున్నారు. పోతే ట్రాక్టర్ తెచ్చి పిల్లగానికి గుద్దిండ్రు. గుద్దితే అందుకని గొడవ చేసుకున్నారు. మళ్ళీ అది డీజేని మళ్ళీ ఓపస్ తోలిస్తే ఆ ఊళ్ళంతా ఓపస్ తోలిస్తే ఏం చేసిండ్రంటే అరే పోనీ అని డీజే తీసుకొని పోయి దించి ఇంటికి పోదామంటే మళ్ళీ ఏం చేసిండ్రు వాళ్ళు మళ్ళీ వచ్చి అడ్డం పెట్టారు. పిల్లలకు లైట్ అనేది బంద్ చేసి. ఎవరు వాళ్ళు? వాళ్ళు తెలుగు వాళ్ళు. లైట్ బాగా కొడదాం అనుకున్నారు సార్, అంతే. లైట్ బాగా చేసి కొడదాం మొత్తం అంతా అనుకున్నారు. నైట్లో ఎట్లా బంద్ అయింది, ఎప్పుడు బంద్ అయింది, ఎట్లా బంద్ అయింది, నైట్ బంద్ చేసి మొత్తం అందరిని కొడదాం అనుకున్నారు, అంతే. వాళ్ళ ఉద్దేశం ఒకటే. గ్రామానికి చెందినటువంటి స్థానిక వ్యక్తులు అంబేద్కర్ జయంతిలో భాగంగా వారు సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తి అనవసరమైనటువంటి గొడవ పెట్టుకొని ఈ విషయంలో అక్కడ కట్టినట్టు బ్యానర్లు కానివ్వండి, అదేవిధంగా వాల్ కోసం చించినటువంటి విషయంలో గడబడి స్టార్ట్ అయింది. అటు గడబడి స్టార్ట్ అయిన విషయంలో దళిత యువకులు వచ్చేసి విద్యాల పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన సందర్భం ఉంది. ఆయన పిటిషన్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కట్టలేని చెప్పేసి ఇక్కడ టోటల్గా దళిత సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇటు విషయంలో కోడంగల్ కాన్స్టిట్యున్సీ సీఎం ఇలాకాలోని ఇలాంటి పరిస్థితి ఉంటే పోలీసెస్ విధంగా పనిచేస్తే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనేది క్లియర్గా మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి ఇటు విషయంలో దళిత నాయకులు మూకుని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండానే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీరు చర్యలు తీసుకొని కట్టడి చేయాలంటే ఆలోచనతో భాగంగా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. కావున ఈ విషయంలో స్థానిక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఇక్కడ అవకాశం ఇవ్వకుండా పిటిషన్ మన ఫిర్యాదు వచ్చినప్పుడే స్పందించి వాటి విషయాన్ని సద్దుమణిగా విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ T9 న్యూస్ తోటి బాలరాజ్ కోడంగా. థ్యాంక్ యూ. ఓవరాల్గా కుదురుమలలో జరిగిన ఇష్యూపై నేను ఎస్ఐ వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎస్ఐ గారు చాలా దురుసుగా ప్రవర్తించిన సందర్భం ఉంది. ఇక్కడ ఒక టీవీ ఛానల్ వాళ్ళను, ఒక మీడియా ఛానల్ వాళ్ళని పెట్టుకున్నాను, ఎలా మీరు లోపలికి వస్తారు, నా పర్మిషన్ ఉంటుందనేటటువంటి ధోరణిలో ఆయన బిహేవ్ చేసింది. కాబట్టి ఇటు విషయంలో ఎస్ఐ గారు కూడా
చాలా ఒక మీడియా వాళ్ళతోటి ఒక సోషల్ మీడియా వాళ్ళతోటి ప్రవర్తించి తీరు బాగాలేనప్పుడు ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. వాస్తవంగా బేసెత్తుగా ఎస్ఐ గారు మీడియా వాళ్ళకి సహకరించకుండా మీడియా వాళ్ళని దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాను. ఈ విషయంలో నేను జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ని నేను విషయంలో నేను ఓర్న కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తి మీడియా ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా ఛానల్లోకి ఉన్నట్టు చెప్పేటట్టు ప్రయత్నం చేయాలి. కానీ ఆయన చెప్పకుండా ఏకంగా మీడియా వాళ్ళని మీడియా వాళ్ళ పని దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాను. ఇటు విషయంలో ఖచ్చితంగా జిల్లా ఆఫీసర్లు పై ఆఫీసర్ ఖచ్చితంగా ఎస్ఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ T9 న్యూస్తో బాలరాజ్. థ్యాంక్ యూ.